హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాకం బూరెలు చేసుకుందాం. వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాసు తడి బియ్యం పిండి, పావు కేజీల సగం మినపప్పు నానబెట్టుకొని రుబ్బు తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, ఒక 4-5 స్పూన్లు బెల్లం. ఇవి మొత్తం మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా కలిపేసుకొని ఇడ్లీ బ్యాటర్లాగా రావాలండి. ఇది ఇడ్లీ బ్యాటర్ లాగా వచ్చిన తర్వాత ఒక గ్లాస్ శనగపప్పు ఒక 2-3 గంటలు నానబెట్టుకొని అది బాగా ఉడకబెట్టుకొని స్మాషర్తో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తగా చేసుకొని, ఒక గ్లాస్ బెల్లం మనం నాన్ స్టిక్ తవ్వ తీసుకొని అందులో వేసుకొని, నాన్ స్టిక్ తవ్వ ఎందుకంటున్నానంటే మనం పాకం మరుగుతుంటే అడుగు పడుతుంది. అలా అడుగు పట్టకుండా ఇలాగా మన ఇత్తడిదైనా పర్వాలేదు, లేదా సిల్వర్ది బాగా దలసరిగా ఉన్నదైనా పర్వాలేదు, లేదా నాన్ స్టిక్ ఇందులో చేసుకుంటే అది బాగా మిశ్రమం బాగా దగ్గరికి హల్వాలాగా అవుతుంది. అప్పుడు మనం ఫైనల్గా యాలకుల పొడి వేసుకొని, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని మనం ఫ్యాన్ దగ్గర చల్లారి పెట్టేసుకుంటే మనకి బూరెలు చుట్టుకునేటప్పుడు రౌండ్గా గోల్గా వస్తాయి. అవి చుట్టేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా తోపు, ఆ తోపులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని 1 by 1 వేసుకుంటుంటే వేడివేడిగా క్రిస్పీగా మనకి ఫంక్షన్స్లో చేసిన బూరెలాగా, లేదంటే స్వీట్ షాప్లో అమ్మిన బూరెలాగా అంతకన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ఈ కొలతలతో చేశారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని అడిగి చేయించుకుంటారు మీ వాళ్ళు. సో నేనైతే ఈ బూరెల్లోని 5-6 రకాలు అయితే చేస్తానండి. ఆల్రెడీ మీకు ఒక వీడియో షేర్ చేశాను, రవ్వ కేసరి బూరెలు, ఇది పాకం బూరెలు. ఇంకా నేను ఆయికుడుం బూరెలు, కొబ్బరి బూరెలు, అలాగే డ్రై ఫ్రూట్స్ బూరెలు, అలాగే రవ్వ కేసరి బూరెలు, క్యారెట్ బూరెలు, హల్వా బూరెలు 5-6 రకాలు చేస్తానండి. ఎప్పుడూ ఒకటే చేస్తే పిల్లలు కూడా ఇదవుతారు కదా. సో మనం వెరైటీగా చేస్తే బెటర్. సో నేను చేసే బూరెలకి పులిహోరకి ఫ్యాన్స్ ఉన్నారండి. సో అలాగే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మీరు మంచి పేరు తెచ్చుకుంటే నాకు కూడా హ్యాపీ కదా. అందుకే మీరు ఈ కొలతలతోని చేసి మీ వాళ్ళకి పెట్టండి. అప్పుడు మీ వాళ్ళే అంటారు బాగా వచ్చింది అని. సో మీకు ఎలా వచ్చిందో మీరు చేసి నాకు కామెంట్ చేయండి. సో చూసారా, క్రిస్పీగా ఎంత రౌండ్గా చాలా క్రిస్పీగా వచ్చాయి ఈ వేడి బూరెలు. మీరు మధ్యలో హోల్ పెట్టి బూరెల్లో కొద్దిగా నెయ్యి కాచిన నెయ్యి వేసి సర్వ్ చేశారంటే అసలు మినిమం 1-2 తింటానన్న వాళ్ళు కూడా మినిమం 10 బూరెలైనా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. మధ్యలో పప్పులు తగులుతాయి, చాలా బాగుంటాయి. యాలకుల పొడి కూడా వేసాం కాబట్టి ఎంత స్మెల్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ కూడా చేయమని అంటారు. సో ఒకటి తిన్న వాళ్ళు 10 తింటారు. సో ఈ బూరెలు ఎలాగున్నాయో మీరు నాకు కామెంట్ చేయండి. సో మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.